పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అది 70 సంవత్సరం కింద వేసిన లైన్ అది. దాని పట్టేనే మళ్ళీ ఇట్లనే గంతే వేసిర్రు. అయితే మనుషులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లులు ఉన్నాయి, దానికి మళ్ళీ అదే పొక్కల పోవాలంటే ఎడికలు పోతుంది. కాంటాక్ట్ వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, కార్పొరేటర్ వచ్చిర్రు. అక్కడ ఉడికే పూరా గందే పానీ ఆత పూరా వాసి అంతలకు ఆ డక్కల మీదకి వస్తుంది, అందరు పడతారు. అదే పరిచయం కాంట్రాక్ట్ ఏం చేస్తారు, చేస్తలేదు, ఏం లేదు. 6 నెలలు అయింది, ఇప్పుడు తగ్గ చేయలేదు. ఎప్పుడప్పుడే కరెక్ట్ ఉండాలి, ఇప్పుడు చేయాలా, ఆయన మళ్ళీ పెట్టాలా అంటే రోడ్డు మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కింగ్కోటిలో ఉన్న కింగ్కోటిలో రోడ్డు నడి మధ్యలో డ్రైనేజీ గురించి సంబంధించి తవ్వారు. దాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు అని చెప్పేసి అయితే మనకి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. అసలు ఎందుకు ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఏంది, తను ఈ కాంట్రాక్ట్ పనులు ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు, డ్రైనేజ్ వ్యవస్థ ఇలా ఉన్నా కానీ రోడ్డు నడి మధ్యలో ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతంలో కూడా ఇలా ఉన్నా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ స్థానికులు ఏమనుకుంటున్నారు, ఈ సమస్య పైన కాంట్రాక్ట్ పట్టించుకుంటున్నాడు, ఇక్కడ లోకల్ నాయకులు ఎవరైనా వచ్చి ఈ సమస్య గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులను అడిగి తెలుసుకుందాం. కింగ్కోటిలో ఈ రోడ్డు పరిస్థితి ఎన్నాళ్ళకి ఎట్లా ఉంది? ఇప్పుడు ముందుగా అలా పాత లైన్ ఉండేది. పాత లైన్కి కొత్త లైన్ వేసిర్రు. కొత్త లైన్ వేసిస్తే కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది, పాత లైన్ కూడా ఇదే ప్రాబ్లం ఉండేది. ఏసీ కూడా 4 నెలలు అవుతుంది ఇప్పుడు. అంటే రంజాన్ పండుగ అంటే 4 నెలలు అవుతుంది. ఇప్పుడు 4 నెలల తర్వాత కూడా ఇట్లనే ఉన్నది. అది ఈడ లీకేజ్ అయితే లేదు. ఆడ పైన ఆడ షాజీఖాన్ అవతల పైన లీకేజ్ అవుతుంది. ఆడికెళ్ళి ఈడి దాకా వస్తుంది. ఆడికెళ్ళి ఆ మెనల్లో పోయి ఈ మెనల్లో వచ్చి ఇక్కడ నుంచి పోతున్నాయి. వర్షం కూడా నీరు కలిగి దాని గురించి ఇట్లా పోతున్నది. అంటే 4 నెలల నుంచి కూడా కాంట్రాక్టర్ పనులు పని చేసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కాంటాక్ట్ వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మన కార్పొరేటర్ వచ్చిర్రు, పబ్లిక్ వచ్చిర్రు, అందరు వచ్చి రోడ్ బంద్ చేసి మొత్తం ఇబ్బంది పెట్టి కూడా పని చేస్తే కూడా ఇట్లనే ఉన్నది. అది ఇది సిమెంట్ కూడా వేయలేదు, రోడ్ కూడా పని చేయలేదు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంట్రాక్టర్ అయితే నాకు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి, నా కాంట్రాక్ట్కి ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి, ఇంకా మళ్ళీ నాకు ఎక్స్ట్రా నిధులు ఇస్తే తప్ప నేను చేయలేను అని చెప్పేసి అంటున్నాను. అది మాకైతే తెలియదు సార్. కొత్త లైన్ అయితే వేసిండు, ఆ పాత లైన్ తీసి కొత్త లైన్ చాలు లైన్లో వేసిండు. అది కింద మీద అయిందా, ఏడు దాకా వచ్చిందా, అలాగే ఏడు దాకా కనెక్షన్ కాంట్రాక్ట్ భూమి లోపల లైన్ వేయడం కోసం మెయిన్ రోడ్డును తవ్విండు. మెయిన్ రోడ్లో తవ్విన దాన్ని కూడా కంప్లీట్ చేయాలి కదా, పూర్తి పనే కదా. చేయలేదు, అది చేయలేదు. ఆయన ఆడదాకా ఉండే, ఆడదాకా ఆ కొన దాకా ఉండే, అది మధ్యలో ఆపేసేసాడు. ఆ మధ్యలో కనిపిస్తుందా మీకు చెట్టు మన్ను ఉన్నది కూడా ఆడనే ఆపేసాడు. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న కాంట్రాక్టర్లు కూడా ఇంటికి నల్లాలు పెట్టేదానికి 10,000 15,000 అట్లా వసూలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అది మాకు తెలియదు సార్, ఆ బస్సులలో కూడా తెలుసు. మనం షాప్లో ఉన్నాం. మనకి మొత్తానికి అయితే ఇట్లా జరిగిద్ది అంటారు. అడిగే పరిస్థితి ఉన్నది ఉంటారు, ఎవరైనా తీసుకుంటారు. ఈ పరిస్థితి అయితే కంపల్సరీ కామన్. వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినాక కాంట్రాక్ట్ డబ్బులు కాకుండా జనాల దగ్గర వసూలు చేయడం అనేది లంచం అంటారు కదా. ఇప్పుడు అది చేసిన తర్వాత కూడా లేబర్ వాళ్ళు వచ్చిర్రు, బల్దియా వాళ్ళు వచ్చిర్రు, మున్సిపల్ వాళ్ళు వచ్చిర్రు, అందరు వచ్చి చూసిర్రు. మనకు లేబర్ లైసెన్స్ లేకుంటే కూడా వాళ్ళకి చాలాను కూడా వేసిర్రు, బల్దియా లైసెన్స్ లేకుంటే కూడా చాలాను కూడా వేసిర్రు. కానీ ఆ పని అయితే పని చేయలేదు, పని మాత్రం జరగట్లేదు. చెత్త కూడా ఆడ తీసుకొని పడేస్తున్నాం. వేరే చెత్త కొట్ట ఉంటే ఆడ పడేస్తున్నాం మేము. చెత్త కూడా లేవడానికి వాళ్ళు వస్తుంది. మున్సిపాలిటీ బండి కూడా ఇటు రావట్లేదు, వస్తుంది, ఆడనే వస్తుంది. ఇది ఏ రోడ్డు కిందకు వచ్చింది? ఇది కింగ్కోటి ఐడెన్ గార్డెన్ బిల్డింగ్, ఐడెన్ గార్డెన్ ఫంక్షన్ ఉంది కదా, అక్కడ వస్తుంది. ఏరియాలో మటుకు ఎవరు వచ్చి పట్టించుకునే నాయకులు అయితే ఈ మున్సిపల్ కోసం అయితే ఎవరు వస్తలేరు. ఆ ఆఫీసర్ కూడా వచ్చి చూసి కూడా ఆయన కూడా తను వచ్చి వచ్చేస్తలేరు. ఇప్పుడు బండి కాంట్రాక్టర్ ఏందండి సాఫ్ చేయడానికి బండి కూడా వస్తలేదు. 3 నెలల నుంచి మోరీ సాఫ్ చేయడానికి బండి కూడా వస్తలేదు. అంటే కాంట్రాక్టర్ కూడా ఒకవేళ కంప్లైంట్లు ఇచ్చినా కానీ నేను ఎక్కడ లేను, వేరే చోట ఉన్నా అని చెప్పడం జరుగుతుందంటారు. మా దగ్గర అయితే మేము రాలేదు, కాంట్రాక్టర్ అయితే రాలేదు. పని చేసిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు. అంటే పని మొదలు పెట్టినప్పుడు వచ్చిండు, పనులు మూసిన తర్వాత మళ్ళీ దొరకాయి ఆయన.
మళ్ళీ వచ్చేది రానే రాలేదు. అంటే అట్లాంటి కాంట్రాక్టులకి ఇటువంటి గవర్నమెంట్ వైఫల్యం అంటారు, గవర్నమెంట్ తప్పు చేయడం అంటారు కదా. తప్పేది మరి. అది చిన్న లైన్ తీసి అదే అంతా లైన్ వేసేసారు. వాళ్ళు పెద్ద లైన్ వేస్తుంటే బాగుంటుంటుంది అది. ఎందుకంటే జనాలు పెద్దగా అయిపోయింది. అది 70 సంవత్సరం కింద ఇచ్చిన లైన్ అది. దాని పట్టేనే మళ్ళీ ఇట్లనే గంతే వేసిర్రు. అయితే మనుషులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అప్పుడు సింగిల్ ఇల్లులు ఉండే, ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లులు ఉన్నాయి, ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నాయి చూడు. దానికి మళ్ళీ అదే పొక్కలు పోవాలంటే ఎడికలు పోతుంది. మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్ల మీద ఎక్కుతుంది. ఇది వేసిన 70-100 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చేసింది నిజాం సర్కార్ చేసింది. అది ఇప్పటిదాకా అది నిండలే పోలేలే. వాన వస్తే వాన మొత్తం పోతుంది. అది ఆ నీళ్ళు కూడా అట్లా పోయి, అంటే అప్పట్లో వేసిన పైప్ లైన్ల బట్టి మంచిగా ఉన్నాయి, కానీ ఇప్పుడు వేసే కాంట్రాక్ట్లు వేసే మొత్తం దొంగలే మరి. అంటే దొంగ పనులు చేసి డబ్బులు చేసింది కాబట్టి సరిగ్గా వచ్చేలేదు. లైన్ చేయాలంటే లైన్ ఆపాలి. లైన్ ఆపి అక్కడ బ్లాక్ చేసిన తర్వాత మీరు లైన్ వేసుకోవాలి. లైన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత మీరు లైన్ కలపాలి. బ్లాక్ చేయలేదు చాలులలో ఇట్లా పని అయితే చెప్పు. డబ్బులు తినేవాళ్ళు లంచగొండలే ఉన్నారు. కాలువ పోతున్నది, నీళ్ళు పోతున్నది, ఆడనే తవ్వి ఆడనే పైప్ వేసి సిమెంట్ వేస్తే ఇస్తావు. డబ్బులు తినేవాళ్ళు లంచగొండలే ఉన్నారంటారు. అంతేగా మనం తెలియదు అది. ఇప్పుడు ఇది రాజు పేరుతోనే ఉన్నది. ఇది ఎవరు చూస్తలేదు, ఏం లేదు. స్ట్రీట్ లైట్ సరిగా లేదు, అది తొవ్వ సరిగా లేదు. నిన్ననే చాలా వాన పడింది కదా, అప్పుడే ఎంతమంది కింద పడింది. అది చూడు ఇది రోడ్ క్యూర్ కట్ అయింది ఇక్కడ. అది రోడ్ వేస్తలేదు. వాళ్ళు చేసిన పని మొత్తం కంప్లీట్ చేయలేదు, అట్లనే వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చెప్తున్నా అంటే మళ్ళా ఎంసీహెచ్ వచ్చి చేస్తా వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చూడు మీరు చూడండి కెమెరా నుంచి. ఇప్పుడు 2 వీలర్ వస్తే ఆడళ్ళు వస్తే కింద పడుతుంది. ఎంత ట్రాఫిక్ 4 o'clock అండ్ 9 o'clock. అది ఏం రెస్పాన్స్ లేదు తోవ నుంచి. కంప్లైంట్ చేస్తే ఏం పనికి రాదు, అది అట్లనే అయింది. అంటే ఎన్ని కంప్లైంట్లు చేసినా కానీ ఎవరు వచ్చి పట్టించుకుంది లేదు, ఎవరు వచ్చింది అయితే లేదు. ఎవరు వచ్చింది లేదు, ఇప్పుడు దాకా చూడలేదు. వాన పడితే మొత్తం నిండుతుంది. మీరే ఒక 10 నిమిషాలు చూడు, ఇప్పుడు ఎవరైనా పడుతుంది. ఎవరో ఒకళ్ళు కింద పడుతూనే ఉంటారు ఎప్పుడు ఈ రోడ్లో. గుంత అట్లనే చేసిన చూడు, ముసలేదు అది. నిన్ననే అది చాలా వాన వచ్చింది కదా, అప్పుడు లేడీస్ దెబ్బ తాకింది, స్టిచ్చింగ్ అయింది, 3 స్టిచ్చింగ్ అయింది ఇక్కడ కింద పడి. మీరు ఇప్పుడు ఫోటో తీసేయి, వీడియో తీసేయి, మళ్ళీ వచ్చి చూసి అట్లనే ఉంటారు. అంటే ఎన్ని రోజులు గడిచినా కానీ ఎవరు పట్టించుకోరు అంటారు. ఇప్పుడు 4 నెలలు అయింది, 4 మहीने हो गया ना, 4 నెలలు అయింది. అది పని తోవ సరిగా పని చేయలేదు. వేరే కానీ అట్లా వదిలిపెట్టేస్తున్నారు. కొత్త రోడ్ వేయలేదు, కొత్త రోడ్లు కూడా వేయట్లేదు. సరే, ఇక్కడ రోడ్డు మధ్యలో డ్రైనేజీ పూర్తి చేయడం కోసం పనులైన ప్రారంభించి ఇంతవరకు పూర్తి స్థాయిలో చేయకుండా రోడ్డు మధ్యలో ఇట్లా వదిలిపెట్టారు కదా, కాంట్రాక్టర్ ఏం పట్టించుకోడు వీటి గురించి. सर कंट्रैक्टर को तुम बोलो, कंट्रैक्टर भी पूरा पैसा खाता, ऊपर वाला भी खाता, नीचे वाला भी खाता. साल के 12 महीने पूरा रोड ऐसा ही रहता. हम स्कूल के बच्चों को लाते, इधर में कार से लेके आते, ऑटो से लाते, पूरे लोग भरे हुए रहता. ट्रैफिक इतना जाम रहता, इतना ट्रैफिक जाम रहता. सुबह में, दोपहर में, शाम में 24 घंटे इधर में ट्रैफिक ही रहता. हर 15 मिनट को ट्रैफिक आ जाता. इधर में हर 15 मिनट को ट्रैफिक आ जाता. जून से ये रोड ख़राब डाला तो अभी तक पूरा रोड ख़राब है. पूरा रोड ऐसा ही है, बनाता नहीं, बनाए तो फिर ऐसा ही होता. पानी आया इस वक्त में तो इतना भुस्सा पानी भर जाता. उसमें तो कईयों गाड़ियों का एक्सीडेंट हो जाता, सब हो जाता. इधर में गाड़ी में गड्ढे गिर जाते करते सब होता पूरा. स्कूल के बच्चे, छोटे बच्चे रहते, वो बच्चे जो है आते वहाँ से इधर को आए तक पानी भरा हुआ रहता, घुटनों तक पानी रहता. उसके बाद में जो है बच्चे गिर जाते करते, उसमें भी कईयों. कारपेंटर को बोले तो भी फायदा नहीं रहता सर, कुछ भी बोले तो. यहाँ का किंगकोटी का रोड का कारपेंटर को बोल के नहीं है, पूरा ओल्ड सिटी न्यू सिटी का कोसा भी कारपेंटर रहने दो, कुछ भी रहने दो, सब जो है सो खाली खाना, पैसे चले आना. आज उन्हें इतना रोड डालता, दूसरे दिन आके फिर खोदता उन्हें, फिर वो ख़राब करता, फिर उन्हें रोड डाला तो फिर ख़राब करता. पूरा का ऐसा ही होता है, 100 तरफ का है. पूरा ओल्ड सिटी न्यू सिटी की बात कर रहा हूँ मैं. ये बल दिया, खाया पिया, चल दिया बोल के. अपने हैदराबाद में बहुत बड़ा मावेरा रहता है एक वो काम है बल्दिया का, जो है बस पूरा बल्दिया का रोड का सब ऐसा ही है. सेम विलेज रोड का, उससे भी बदतर हाल है, बुरा हाल है यहाँ पर हैदराबाद का.
ये कम से कम 4-5 महीने हो गया साहब। तो अभी तक तो ये रोड नहीं बनी, इसमें से नाले का पानी ऊपर से अभी भी बह रहा, और ये स्कूल के बच्चे आने को प्रॉब्लम हो रहा। हम यहाँ पे ठहरते ना, साइड में ठहरते थे, अभी बच्चे भी पूरा वो नाले के पानी में से इधर आ रहे। గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇక్కడికి వచ్చి. क्या है कि साहब अब गवर्नमेंट एम्प्लॉयज़ बोले तो हम तो ऑटो चलाने वाले, हमारे को उतना तो मालूम नहीं है। हाँ, आजू बाजू कॉलोनी वाले कंप्लेन करे नहीं करे वो भी नहीं पता हमारे को, लेकिन अभी तो 5-6 महीने तो हो गया, बहुत दिन हो गए, अभी रोड बनी नहीं। हाँ, అధికారులు కూడా ఎవరు వచ్చి పట్టించుకోరు ఇక్కడ. नहीं, कोई भी अभी तक तो कोई भी नहीं है इधर। पूरा 5-6 महीने हो गया वैसे ही, 5-6 महीने हो गया वैसे ही रोड है, अभी तक तो रोड नहीं बना इधर। వర్షాలు వచ్చినప్పుడు ఇంకా దారుణంగా ట్రాఫిక్ జామ్ అయితే हाँ, पूरा ट्रैफिक जाम हो रहा। स्कूल के बच्चे वहाँ स्कूल है, और वो बारिश गिरने के बाद पानी पूरा इसमें आ जा रहा, वो पूरा ढक्कन उड़ जाता पूरा पानी का, आके भर के पूरा ढक्कन उड़ जाता, ढक्कन उड़ के पूरा गंदे पानी आता पूरा वहाँ से यहाँ तक। మన కొంతమంది కింద పడి దెబ్బలు తగిలి దెబ్బలు కూడా తగులుతుంది, పిల్లలకి పడుతుంది, పెద్దలు కూడా పడతారు, ఆ ఢక్కన్ మీదకి వస్తుంది, అందరు పడతారు, అదే పరిచయం ఉంది। అందుకే సూచిపోవాలంటే చెప్తానే ఉంటాం, అందుకే కాంట్రాక్టర్ పనులు చేయట్లేదు సరిగా అని చెప్పేసి ఎవరు కంప్లైంట్ లేదు. కంప్లీట్ చేయలేదు, ఇంకా ఎవరు ఇప్పిస్తారో లేవు, ఇంటి అయినా తెలిసి ఉంటుంది ఆ కాలనీలో కాంట్రాక్టర్లో చెప్పినా కానీ పట్టించుకోరు ఇక్కడ ఎవరు. తీసుకెళ్ళలేదు, ఇక్కడ ఎవరు చేస్తలేదు, ఏం లేదు, మొత్తం వాళ్ళ జేబులు నిండితే సరిపోయి, డబ్బులు వస్తే వాళ్ళకి సరిపోతుంది. డబ్బులు ఇస్తే సరిపోతుంది, ఆయనకి లేకుంటే ఏడేస్తారు, ఆయన రాలేదని చేసిరో మళ్ళీ వేసాను వెళ్ళిపోయిన రాతాం, మొత్తం నీళ్ళు ఉంటే మొత్తం ఒక మూదిక మొత్తం कॉलोनी वाला कंप्लीट करे तो होता वो पूरा वहाँ से यहाँ तक देखो पूरे ऑटो पूरे लाइन पूरे स्कूल तक पूरा लाइन है पूरे ఇట్లనే వదిలేస్తారు మళ్ళీ కాంట్రాక్ట్ ఏం చేస్తారో చేస్తలేదు ఏం లేదు 6 నెలలు అయింది ఇప్పుడు తగ్గ చేయలేదు ఎప్పుడప్పుడే కరెక్ట్ ఉండాలి ఇప్పుడు చేయాలా ఆయన మళ్ళీ పెట్టాలా అంటే రోడ్ మంచిగా ఉంటుంది ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పుడే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం 2 గంటల ట్రాఫిక్ జామే ఉంటుంది ఇక్కడ మొత్తం అక్కడిక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు 2 దిక్క నీళ్ళు ఇంత రోడ్ ఉంటుంది ఏం సరిపోతుంది ఇంత రోడ్లో మళ్ళీ బండి కూడా నిలబడుతుంది అక్కడిక్కడ అదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి అయితే ఇట్లనే నడుస్తుంది అన్న వర్షం వలన ఇంకా ఎక్కువ అవుతుంది వచ్చినప్పుడల్లా ఎక్కువ మొత్తం ఇట్లా పిల్లలు ఇట్లనే రావాలి పోవాలి మొత్తం గిజి గిజి ఉంటుంది మొత్తం దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ ఏమో అన్న మేమైతే ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తామో మాకు ఇది ఇబ్బంది చాలా అవుతుంది చాలామంది మొత్తం పిల్లలు కూడా మొత్తం అది పచ్చి పచ్చి అవుతుంది గలీజ్ అవుతుంది మొత్తం వాసన వస్తుంది మొత్తం కలిసి పక్కనే చూసుకున్నట్టయితే పెద్ద స్కూల్ కూడా ఉంది స్కూల్ ఉన్నా కానీ ఇట్లా పిల్లలు వర్షాలుగా ఈ గుంటలలో పడతారని ఆలోచన పట్టించుకుంటలేరు అసలు నేనైతే చూడలే ఇప్పుడు దాకా ఎవరు వచ్చి కాంట్రాక్టర్ రాలేదు ఎవరు పట్టుకొచ్చుకున్నాను ఏం లేదు ఇట్లానే ఉంది చూడండి మీకు మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే కింగ్ కోట్లో ఉన్న పేరుకే కింగ్ కోటి కానీ కింగ్ కోట్లో ఉన్న రోడ్ల మాటికి దారుణంగా అయితే కనపడుతున్నాయి ఎందుకు అంటే ఇక్కడ కాంట్రాక్టర్ అనే అతను అంటే డ్రైనేజ్ వ్యవస్థని పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి డ్రైనేజ్ కోసం అనేది రోడ్డు మధ్యలో తవ్వారు దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు అలాగే అడుగుతుంటే తనకి ఇచ్చిన డబ్బులు అంటే 56 లక్షలకు ఈ అయిపోయినాయి ఇంత రోడ్డు పూర్తి స్థాయిలో మేము చేయడానికి మాకు ఆ డబ్బులు లేవు అని చెప్పడం అయితే జరుగుతుంది అంటున్నారు ఎందుకు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్ల వల్ల వర్షాలు పడి జనాలు ఎందరో కింద పడుతున్నారు అని చెప్పేసి అయితే చాలామంది అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ రోజుకు రోజు చూసుకున్నట్టయితే వర్షం వస్తే మాత్రం ఈ అసలే ట్రాఫిక్ ఉండే ఏరియా వర్షం వస్తే ఎవరు కింద పడతారు ఏంది అనేది అయితే తెలియకుండా అయిపోతుంది అలాగే ఈ వర్షాకాలంలో నిన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక మహిళ కింద పడి దెబ్బలు తగలటం కూడా జరిగింది తనకు 3 కుట్లు పడ్డాయని చెప్తున్నారు ఇక్కడ రోజుకి ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉంటున్నాయి పేరుకే ఇంకోటి రాజు పేరు పెట్టినా కానీ రోడ్లు మట్టికి పల్లెటూరులో ఉన్న రోడ్ల కంటే దారుణంగా ఇది పట్టణమా పల్లెటూరా అని చెప్పేసి భయపడే పరిస్థితి అయితే కనపడుతుంది హైదరాబాద్ నగరమే కానీ పేరుకి రోడ్లనే దుర్మార్గంగా తయారవుతున్నాయి రోజుకి రాజకీయ నాయకులు వస్తున్నారు చూస్తున్నారు వాళ్ళ ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి వెళ్తున్నారే కానీ పూర్తి స్థాయిలో ఇది పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది రోజుకి ఏం జరగబోతుంది అసలు రోడ్ల గుంటలలో ఎంతమంది పడుతున్నారు ఎలా అసలు వీళ్ళ రిపేర్ చేసే వ్యవస్థ అనేది సకలంగా పనిచేయట్లేదు అలాగే కాంట్రాక్టర్ కూడా ఇక్కడ రోజుకి కొన్ని పైప్ లైన్ కలపడం కోసం కూడా డబ్బులు వసూలు చేస్తున్నాడు ప్రజల దగ్గర నుంచి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది కెమెరామ్యాన్ విజయ్ కుమార్తో ఖమ్మం బాబు పూరా లోకల్.